నుంచి కొత్త పాట వచ్చింది, ఎలా అనిపించింది? మామూలుగా లేదు అసలు. ఆ ఓజీ సాంగ్ చూస్తా అంటే అసలు తమ్ముని ఏం తాగి కొట్టాడు. నందమూరి వంశం అంటే మ్యాన్సన్స్ దాగి కొట్టాడు, బట్ కొనిదేల వంశం అంటే మాత్రం ఓసీ దాగి కొట్టాడేమో మరి. అసలు ఆ బీట్ చూస్తా అంటే పవన్ కళ్యాణ్ ఏదో చిన్నపిల్లని కొట్టాడు ఆ మ్యూజిక్. థియేటర్లో నిజంగా ఆ బీట్కి శవాలు లేస్తాయన్న, ఆ రేంజ్ ఉంది ఆ సాంగ్స్. అసలు ఓజీలో ఏ సాంగ్ అయినా సరే వింటా అంటే లిటరల్ గూస్ బంప్స్ లేస్తున్నాయి అనమాట. ఇదే కాదు, ఏవంటే అవి లేచి కూర్చుంటాయి అసలు ఆ సాంగ్స్ కి. ఒక్కొక్క రేంజ్ లో ఉంది ఒక్కొక్క సాంగ్. ఇది కూడా ఆ రేంజ్ లోనే ఉంది. ఇంకా సినిమా వస్తే మాత్రం థియేటర్ నిజంగా తగలబెడతారేమో, ఆ రేంజ్ లో ఉంది ఆ సాంగ్. మ్యూజిక్ ఎలా అనిపించింది? తమన్ గారు కొట్టింది మరి కొంచెం విజువల్స్ పరంగా పవన్ ఎక్కడైనా కనిపిస్తాడేమో అనిపించింది, బట్ ఎక్కడ కనపడలేదు. జస్ట్ ఆ బొమ్మలు గిమ్మలు అట్లా పెట్టారు. బట్ విజువల్ పరంగా ఒక ఫైట్ లో మొత్తం లాగేస్తాడేమో ఈ పాటని. అప్పట్లో మనం అఖండ చూసాం కదా, ఇలా సేమ్ సాంగే. బట్ అది విజువల్స్ పరంగా చూసినప్పుడు మనం థియేటర్ లో వణికాం. ఈసారి కూడా ఓజీ దెబ్బకి థియేటర్లు వణుకుతాయి. అది పవన్ అన్న స్టామినా అన్న. పవన్ అన్న ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తారు, ఇలాంటి సినిమా కావాలి, మా పవన్ అన్న కల్ట్ ఏందో చూపిస్తామని చెప్పి వస్తుంది ఓజీ. పవన్ అన్న కల్ట్ చూపిస్తాం పక్కా. నిజంగా అంటే వాళ్ళు లేస్తాయన్న కాసుకొని కూర్చున్నారు. ఒక్కొక్క లక్ష టికెట్ పెట్టుకుంటున్నారు, 5 లక్షలు పెట్టుకుంటున్నారు. ఇంకా కట్టోట్లో నిజంగా థియేటర్లు అన్నిటికీ ఇన్సూరెన్స్ చేసి పెట్టుకోవాలి ఓజీ దెబ్బకి. నిజంగా థియేటర్లు అన్ని కాల్చి పారేస్తారు. నిజంగా ఎంత చేయాలి అంత చేస్తారు. ఎందుకంటే పవన్ అన్న మళ్ళీ సినిమా చేస్తలేదు తెలీదు. ఓజీకి మాత్రం నిజంగా మన రేవంత్ రెడ్డి గారు బంధించినా పర్వాలేదు స్కూళ్ళకి, ఆ రేంజ్ ఉందన్నమాట. నిజంగా వెళ్ళారు కొట్టుకుంటా ఉంది. ఆ మ్యూజిక్ కింద పెట్టిన గుండెల్లో కొట్టుకుంటా ఉంది. అంటే బీట్ థియేటర్లో మేము ఎట్ట తట్టుకుంటామన్నా మా దేవుడిని అసలు ఆ స్క్రీన్ పైన చూస్తూ ఉంటే ఆ బీట్కి ఎలా అయితే చూడాలనుకున్నామో అలాగైతే చూపించాడు సుజిత్. నేను కాదని నా పవన్ అన్న ఫ్యాన్ ఉంటాడు చూడు, కొన్ని లక్షల మంది 1 లక్ష పెట్టుకుంటాడు, 2 లక్షలు పెట్టుకుంటాడు. వాడు కాదు అసలు పవన్ అన్న ఫ్యాన్. నిజమైన ఫ్యాన్ అంటే సుజిత్. అసలు ఆయనకి పిఠాపురంలో ఆడమ్మ నిలబెట్టి మరి గుడి కట్టాలన్న. పవన్ అన్నని ఎలా చూపించాలో అలా చూపించాడు. నిజంగా సుజిత్ గుడి కట్టిన తర్వాత దానికి ఎదురు ఇంకో గుడి తమనన్న కట్టేస్తాం. ఇప్పటి నుంచి నా నందమూరి తమన్ అనేది ఎంత ఫేమస్ అవుతుందో కొనిదేల తమన్ కూడా అంతే ఫేమస్ అవుతుంది. నిజంగా ఓసీ దాగే కొట్టాడేమో నాకు తెలుసా. చీప్ లిక్కర్ తాగి బీపీ తాగి ఎట్లంటాడు గుద్దిపాటు తెంగాడు. థియేటర్లో మాకు మాత్రం నిజంగా రోమాలు కింద ఏమేమి ఉన్నాయి అన్నీ లేచి కూర్చొని ఇట్లా చూస్తూ ఉంటాం. ఇలా చూస్తా ఉన్నా దేవుడిని వణుకుతా ఉంటారు చేతులు ఇట్లా. ఓజీ తర్వాత ఎవరు వెయ్యాలన్నమాట నిజంగా ఆ సౌండ్ ఒక్కొక్కటి ఆ సీట్లలో కూర్చుంటాం. అందుకే నా తమను ఓజీ తర్వాత ఏమన్నాడు తమను, ఓజీ దాకా గడ్డాలు మీసాలు తీయనని చెప్పాడు. మేము తీపిస్తాం, అప్పుడు ఎవరెవరికి ఎట్లా మాట్లాడాలో అట్లా తీసి మాట్లాడతాం మేము, సరేనా? ఒక్క ముక్కల సాంగ్ చొక్కాలు కాదు ఏది పెట్టారు చింపుకునేలాడమ్మ. నిజంగా కోసుకోవాలనిపిస్తుంది. సినిమా రాని అన్నా ఇప్పుడు ఏ సినిమా కూడా ప్రీ సేల్స్ ఇంతగానం అవ్వలేదు. అంటే యుఎస్ ప్రీ సేల్స్ మనం చూసుకుంటే ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఏ సినిమా అవ్వలేదు. సో పవన్ కళ్యాణ్ గారి సినిమా అయింది కదా, ఎలా ఉండబోతుంది అంట 25 ఓజీ ఎఫెక్ట్ మాత్రం భయంకరంగా ఉంటుంది అన్న. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు మన తెలుగు ఇండస్ట్రీలో ఓపెనింగ్స్ రావాలి అంటే డే 1 కొట్టాలంటే ఎన్టీఆర్ అన్న కొట్టాలి, లేదా పవన్ అన్న కొట్టాలి. లాంగ్ రన్ కొట్టాలంటే మహేష్ బాబు అన్నే కొట్టాలి, ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి. సో పవన్ అన్న డే 1 ఈసారి పెట్టే అప్పట్లో ఖుషీలో తిప్పాడన్న. కత్తి ఇలా పెట్టుకొని బెంగాల్ టైగర్ సిద్ధు సిద్ధార్థ రాయ్ అన్నప్పుడు ఎన్ని రికార్డులు దింగాయో ఈసారి కత్తి పెట్టుకొని వస్తాడు థియేటర్లో, శవాలు లేపుతానే ఉంటాడు. మాకైతే చచ్చిపోతామన్న గుండెల్లో. నిజంగా ఇంత క్రేజ్ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ 100K రామారావు కూడా 100 కోట్ల సినిమా దేవుడు కాదు. అప్పుడు ఎప్పుడో హీరోలు వీళ్ళు, అప్పటి నుంచి పాన్ ఇండియా సినిమా పడలేదు. మాట చెప్పండి, మన ప్రభాస్ అన్నకి బాహుబలి ముందర మిర్చి వచ్చింది. మిర్చి కలెక్షన్ ఎంత? 70 కోట్లు. మరి 70 కోట్లు వచ్చింది ఎందుకు? మరి పాన్ ఇండియా హీరో మరి 2000 కోట్లు రాలేదు. కాబట్టి రాజమౌళి గారు పడ్డారు కాబట్టి, ఇప్పుడు మహేష్ బాబు చేత కూడా పడ్డాడు కాబట్టి అది పాన్ ఇండియా రికార్డులు. ఇప్పుడు పవన్ అన్న పెట్టమని చెప్పు రాజమౌళితో 5000 కోట్లు మేము పెడతాం. అవతార్ రికార్డు కూడా బ్రేక్ చేస్తాం. ఓజీ అనేది మాకు 500 వచ్చినా చాలన్నా. ఎందుకంటే ఆ సినిమా అది అంతే, అది పుష్ప 2 లాగా ఎక్స్పెక్టేషన్తో రాలేదు. అది ఓజీ అనేది ఫస్ట్ వస్తుంది అన్నమాట. ఆ సినిమాకి 500 కోట్లు వస్తే చాలు. అంత మాత్రం 2000 కోట్లు కొట్టలేదు మా ఓడి అంటే చూసుకున్నారండి. డే 1 రికార్డు 2 రాష్ట్రాల్లో ఓజీ పెట్టింది పెట్టమని చెప్పండి, నేను ఒప్పుకుంటా. బయట మాకొద్దు, లోకల్లో చూసుకున్నాం. అన్నా ఇంకా ప్రమోషన్స్ కాకముందే ఇంత సేల్ అవుతే ప్రమోషన్స్ అయిన తర్వాత ఎట్లుంటది అంటే? ప్రమోషన్స్ ఏం అవసరం లేదు ఓజీకి నిజంగా ఓ మై గాడ్ అని దండం పెట్టుకుని పోవాలి. అంటే పవన్ కళ్యాణ్ సినిమాలకి ఇంతవరకు ఎప్పుడు చేయాలి, హరిహర వేర్మలకి చేశాడు, ఇప్పుడు ఓజీ కూడా చేస్తాడా? పవన్ అన్న ఫ్యాన్స్ మొత్తం హరిహర వేర్మలు తీసి పారేసాం. ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది, నువ్వు పట్టుకున్న కెమెరా ఒక్కడికి ప్రమోషన్ చేశాడు కదా హరిహర చేశారు, మునిగిపోతాడని. ఓజీకి ప్రమోషన్స్ అవసరం లేదన్న. ఓజీ సినిమా రిలీజ్ అయితే చాలు, అది శవాలు లేస్తా ఉంటాయి. నువ్వు ఆంటీ చూడడం, నేను ఏ హీరోని కించపరచట్లేదు. మా గుండె కొట్టుకుంటుంది. మా అన్నని ఎలా చూడాలైతే 25 సంవత్సరాలు అయింది. ఖుషి సినిమాలో తిప్పాడు మా కత్తి. మళ్ళీ ఇప్పుడు ఆ కత్తి పట్టుకుని వస్తాడు థియేటర్. దెబ్బకి స్క్రీన్లు చెప్తాడు ఆ కత్తి.